ఒకరోజు సీత వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, "నాన్న రేపు నాకు సర్టిఫికేట్ ఇస్తారు. మీరు రావాలి" అనింది. అదే టైంలో వాళ్ళ నాన్నగారు, "రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది. నాకు రావడం కుదరదు" అని చెప్పారు. ఆ టైంలో సీత ఫోన్ కట్ చేసేసింది. అప్పుడు తనకి మూడ్ స్వింగ్స్ వచ్చాయి. తను ఈ 5 స్టెప్పులను యూజ్ చేసి తన మూడ్ స్వింగ్స్‌లను కంట్రోల్ చేసుకుంది. నంబర్ 1 పజ్. తను ఏం మాట్లాడకుండా మ్యూట్‌గా కూర్చుంది. నంబర్ 2 ఐడెంటిఫై ట్రిగ్గర్. తన కోపం తన నాన్న మీద కాదు, తన నాన్న రాలేదన్న బాధ. నంబర్ 3 డీప్ బ్రీతింగ్. ఒక 5 నిమిషాలు డీప్ బ్రీత్ తీసుకుంది. నంబర్ 4 రీఫ్రేమ్ ద థాట్. నాన్న వచ్చేవారు కానీ ప్రాక్టికల్‌గా ప్రాబ్లమ్ ఉండటం వల్ల రాలేదు అని తన థాట్‌ను రీఫ్రేమ్ చేసుకుంది. నంబర్ 5 కమ్యూనికేషన్. వాళ్ళ నాన్నకి ఈవినింగ్ మెసేజ్ చేసింది. "నాన్నగారు మీరు రానందుకు బాధగానే ఉంది. కానీ పర్వాలేదు. మీరు నా మంచే కోరుకుంటారు" అని. ఇలాంటి మోర్ టిప్స్ కోసం మీరు నన్ను ఫాలో చేయండి.